జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై నెల యొక్క మాస ఫలితాలు. ఈ జూలై నెలలో గోచారంలో ఉన్న గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలో మంగళ సంచారం ఈ మాసం మొత్తం కూడా మంగళ సంచారం వృషభ రాశిలో ఉంటుంది. రవి సంచారం మిథున రాశిలో 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో రవి సంచారం ఉంటుంది. 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగిస్తారు. అప్పుడే మనకి ఇంకా దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలో ఆయన సంచారము కర్కాటక రాశి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. శుక్రుడు ఈ వారం మొదట్లో 5వ తారీఖు వరకు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 5వ తారీఖు నుంచి ఆయన సంచారాన్ని సింహరాశిలో ఉంటుంది. ఆయన సంచారం సింహరాశి, శుక్రాచార్యుల వారి సంచారం సింహరాశిలో ఉంటుంది. గురు భగవానుడు సంచారము కర్కాటక రాశిలో ఉంది. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనేశ్వరుని సంచారము. శనేశ్వరుడి సంచారము ఈ మాసం చివర్లో ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇదే ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఇది ఈ మాసము గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ మాసంలో ఉన్న ఈ గోచార గ్రహస్థితుల్ని అనుసరించి ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోతున్నాయి. అలాగే ఈ మాసము గోచారంలో గ్రహ గమనాలు ఎలాగున్నాయి అంటే మంచి స్థానాల్లో ఉన్నాయా, ఏదైనా జాగ్రత్తలను సూచిస్తున్నాయా, ఏదైనా శుభత్వాన్ని సూచిస్తున్నాయా? ప్రత్యేకాంశం ఏంటంటే గోచారంలో ఈ మాసం చివరిలో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం దీని మీద మళ్ళీ మనం సపరేట్ గా ఒక వీడియోలో నేను చెప్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది కొంతమందికి చాలా బాగా ఉంటుంది. ఏళ్ళలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది ఇప్పుడు వక్రగతి. అష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది, అర్ధాష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్ అనుకోండి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి అది ఈ మాసం చివరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కంటక శనిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇది మోస్ట్ స్పెషల్ అంశము గోచారంలో. ఇంకొకటి ఏంటంటే మనందరికీ తెలిసిన దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఆయన సంచారము, రవి కూడా ఈ మాసం మధ్యలో కర్కాటక రాశిలోకి రావడం అన్ని మాసాల్లోకెల్లా అన్ని రాశుల్లో ఆయన సంచారం కంటే కూడా దేవగురువైన బృహస్పతి సంచారము కర్కాటక రాశిలో, ధనుసు రాశిలో మీన రాశిలో ఈయన సంచారం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈయన సమక్షంలో సూర్యనారాయణ మూర్తి కర్కాటక రాశిలో ప్రవేశం అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇది చాలా మంచిది. దీని గురించి కూడా మనం ఒక వీడియోలో నేను చెప్తాను. దక్షిణాయన పుణ్యకాలం ఈ సంవత్సరం ఎంత సిగ్నిఫికెంట్ గా ఉంది, దీన్ని మనందరం ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుతున్నాం. మొత్తానికి అయితే ఇవి ఈ మాసంలో ఉన్న గోచారంలో ఉన్న ప్రత్యేక అంశాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు శుభత్వాన్ని సూచిస్తుంది కదా. శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం కొన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పాను కదా. ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళకి, అష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, కంటక శనిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఊరట ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వృషభ తులా రాశుల వాళ్ళకి కొంత ప్రతికూలం పూర్తిగా అని చెప్పను, అలాగని అనుకూలంగా కూడా ఉండదు, అలా ఉంటుంది. ఇవి ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు. అలాగే ఇప్పుడు గోచర గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం. మకర రాశి మకర లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి, మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం మధ్యలో నుంచి కొంత మీ వాక్కు పట్ల మీరు జాగ్రత్త వహించాలి. మీ కుటుంబ సభ్యులు, మీ ఫైనాన్సెస్ పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులు మీకు తెలియకుండానే, అంటే తెలియకుండా ఎందుకు జరుగుతుంది, తెలియకుండా జరగదు. ఒక్కొక్కసారి ఆ టైంలో అది కరెక్ట్ అనిపిస్తుంది చేసే ఖర్చు. అది అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత, 10 days తర్వాత, 1 month తర్వాత అరే ఆ ఖర్చు అనవసరంగా పెట్టాము, దానికంటే సపోజ్ ఏదన్నా తీసుకున్నారు అనుకోండి, ఒక ఫ్లాట్ ఏదన్నా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, తీసుకున్నారు అనుకోండి, మీరు ఆ టైంకి మీకు అది అవసరమే, అది ఒక మీకు ఇన్వెస్ట్మెంట్ తీసేసుకుంటారు, మంచి రేటే వచ్చింది అనిపిస్తుంది.
తర్వాత మీకు లేటర్ తెలుసుకుంటారు దాని పక్కన ఉన్న స్థలమే దానికంటే చాలా తక్కువకి అమ్మారని చెప్పి. అంటే ఎంక్వైరీ చేసుకోకుండా కొంటారు ఇలా అని కాదు, మీకు జస్ట్ అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ కోసం ఇలా చెప్తున్నా. అలా ఖర్చు, అనవసరమైన ఖర్చు అయితే మనం చెయ్యము, కాకపోతే చేసిన 1 వీక్ తర్వాత తెలుస్తుంది అలాంటివి ఉంటే. అందుకని 1-2 సార్లు ఆలోచించుకోండి. డబ్బు విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఆన్లైన్లో పొరపాటున ఎక్కువ అమౌంట్స్ వెళ్ళొచ్చు మీ నుంచి, లేదా ఆన్లైన్ మోసాలు జరగడానికి ఛాన్స్ ఉంది. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 1-2 సార్లు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో వాళ్ళతోటి బాగా టగ్ ఆఫ్ వార్ అవుతుంది. అంత అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు అనిపిస్తుంది ఎక్కడెక్కడ దొరుకుతామా అని వీళ్ళు కాచుకొని ఉన్నారా ఏంటి, ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద చేస్తున్నారు, ఇంత రచ్చలు చేసి మాట్లాడుతున్నారు, ఈ విషయానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా అన్నట్టు అనిపిస్తుంది మీకు. అందువల్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ 1-2 సార్లు చూసుకొని చేయండి. అది కొంచెం ట్రాన్సాక్షన్స్ అయినా కూడా ఇక మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత జడ్జిమెంటల్గా మాట్లాడతారంటే అంత జడ్జిమెంటల్గా మాట్లాడతారు. అది మీరు తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది మీకు. అందువల్ల కొంచెం ఈ విషయంలో చూసుకోండి. మెయిన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఈ మాసం మధ్యలో నుంచి, ఈ మాసం అనే కాదండి, ఒక 4-5 నెలలు వరకు ఈ ప్రెడిక్షన్ అప్లై అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ 4-5 నెలల్లో, ఈ మాసం మధ్య నుంచి 4-5 నెలల్లో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు చూస్తారు. అలా చూడకుండా ఉండడానికి క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయిపోయింది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుంటే కనుక అసలు ఈ పాయింటే చూడరు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు. అడుసు తొక్కకుండా ఉంటే, బురదలోకి కాలు పెట్టకుండా ఉంటే కాలు కడుక్కునే పరిస్థితే రాదు. అలా కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అనవసరమైన ఖర్చులు చూసుకోండి. అంటే మీరు యాక్చువల్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అయితే మకర రాశి వాళ్ళకి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళకి వెన్నత పెట్టారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్కి మారుపేరుగానే ఉంటారు. బట్ ఒక్కొక్కసారి టైం అండి, అంతే. టైం వల్ల తెలియకుండా కొంతమంది ఎంత తెలియగల వాళ్ళైనా మోసపోతూ ఉంటారు చూసారా, అలాగ అనిపిస్తుంది. టైంలో డబ్బు వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇద్దరికి కూడా సమయం అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులకి కొంచెం పాలిటిక్స్ జరుగుతూ ఉంది మీ మీ ఉద్యోగ ప్రదేశంలో అని మీకు అనిపిస్తుంది. వ్యాపారస్తులకి మీ దగ్గర నుంచి సర్వీస్ తీసుకుంటారు. పేమెంట్ ముందు చేసినా లేదా తర్వాత చేసినా, సో మీకు పేమెంట్ తర్వాత చేయాల్సి వస్తే వాళ్ళు మీ ప్రొడక్ట్ బాగాలేదని ఏదో జడ్జిమెంటల్ గా మీకు అర్థమవుతుంది. వాళ్ళు మళ్ళీ మీ దగ్గర మీకు అన్ని, మీ గురించి అన్ని తెలుసుకునే వస్తారు సర్వీస్ గురించి. బట్ మనీ పే చేయాల్సి వచ్చేప్పటికి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకుంటారు. మళ్ళీ మీరు మాట్లాడుతూ మీ ఆర్గ్యుమెంట్ ని కూడా గెలవలేరు. ఇదే మీకు పోస్ట్ పేమెంట్ చేసే వాళ్ళైతే, కొంతమంది క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రీపెయిడ్ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రీపెయిడ్ చేసే సర్వీస్ ఇప్పుడు అంటే డబ్బులు తర్వాత ఇచ్చే వాళ్ళతోనే మీకు బెస్ట్. ముందే డబ్బులు ఇచ్చి తర్వాత సర్వీస్ తీసుకునే వాళ్ళు అయితే ఇప్పుడు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి అలాగా ఉంటాయి కదా కొన్ని. ఇక వాళ్ళు మొత్తం సర్వీస్ తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేయమంటారు. అలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అంటే ఎలా చూసుకున్నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కి రిలేటెడ్ ఆర్గ్యుమెంట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకైతే పాలిటిక్స్ ఉంటాయి, వ్యాపారస్తులకైతే ఇలా ఉంటుంది. అందువల్ల కొంచెం చూసుకోండి. కొత్త మీ బిజినెస్ లో కొత్తగా ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి. అంతకుముందు మీకు ఎప్పటి నుంచో బాగా ఉన్నారు, వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదనుకున్న వాళ్ళతోటి ఓకే. బట్ కొత్త వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు చూసుకోండి. వాళ్ళతో అన్ని చెక్ చేసుకొని మీ బిజినెస్ ను వాళ్ళకి, మీ సర్వీస్ ను వాళ్ళకి అందించండి. ఆరోగ్య విషయంలో అంతా బాగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ మాసంలో మీకు గురు భగవానుడు కృపతోటి, గురు భగవానుడు దయతోటి ఒక శుభవార్త వింటారు. అంటే ఏదో మీ చుట్టాల్లో, మీ బంధువర్గంలో వాళ్ళకి సంబంధించిన శుభవార్త అయితే కాదు, మీకు మీ కుటుంబ సభ్యులకి చెందిన విషయంలోనే ఒక శుభవార్త వింటారు. అది మీకు చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము, ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము, మనము గోచరంలో ఉన్న గ్రహస్థితుల గురించి మొత్తం చూసాము, ఎలా ఉంటాయి ఫలితాలు కూడా మనం చూసాము. ఇందులో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ఒక చాలా మంచి విషయము. అంటే వక్రగతిలోకి ఆయన వెళ్ళేది కుంభరాశిలోకి అవ్వడం వల్ల, అంటే కుంభరాశి వైపే కాబట్టి
ఇది ఒక మంచి విశేషాంశము. అందువల్ల దీనిలో అన్ని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, శనైశ్వరుడి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, అందున ప్రత్యేకించి ఏలినాటి శని ఉన్న వాళ్ళు, అష్టమ శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు, కంటక శని ఉన్న వాళ్ళకి ఇప్పుడు అది ఎవరెవరో నేను చెప్తాను. ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కుంభరాశి, మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది. అలాగే మేషరాశి వాళ్ళకు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళు ఎవరు? ధనుసు రాశి వాళ్ళు. అష్టమ శనిలో ఉన్న వాళ్ళు సింహరాశిలో ఉన్నవాళ్ళు. కంటక శని ఎవరికి ఉంది? మిథున రాశిలో ఉన్న వాళ్ళకి. సో ఈ రాశుల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పిన రాశులు లగ్నాల్లో ఉన్న వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, కంటక శని ఇవన్నీ ఉన్నాయి. ఇది దీంట్లోంచి ఇప్పుడు బయటపడటానికి మంచి సమయము. అంటే తర్వాత ఇప్పుడు ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకి అయిపోతుంది అనుకోండి నెక్స్ట్ ఇయర్, కానీ మీనరాశి వాళ్ళకి ఉంటుంది, మేషరాశి వాళ్ళకి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే దీంట్లోంచి ఇంకా మీనరాశి వాళ్ళు అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూడా అయిపోతుంది, కంటక శని మిథున రాశి వాళ్ళకి అయిపోతుంది. సో మేజర్ గా మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ కూడా. ఇప్పుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇబ్బందులు లేకుండా, కర్మకారకుడు కాబట్టి మనకి సమన్యాయం చేసే గ్రహం కూడా, అన్ని గ్రహాలు సమన్యాయం చేసిన సాటర్న్ కొంచెం ప్రతిదీ కూడా లెక్కలు కరెక్ట్ గా తెలుస్తారు కాబట్టి మనం చేసుకోవాల్సిన శనేశ్వరుడికి సంబంధించిన పరిహారమే చేసుకోవాలి. దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే, మీకు మీ ఇంటి దగ్గర ఏదన్నా భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయాన్ని దర్శించి రావడము, అలాగే విష్ణుమూర్తి ఆరాధన లేదా పరమశివుడికి ప్రతిరోజు సాయంత్రం పూట ఈ మాసం మొత్తం కూడా చేసుకోవడము, లేదా మీరైనా సరే అభిషేకం చేసి రావడము, ఈ మూడిట్లో ఏదైనా చేయవచ్చు. అసలు ఇవేం చేయలేమని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీకు ఏ గుడి కుదిరితే ఆ గుడికి చెప్పులు లేకుండా కాళ్ళకి వీలుంటే, మీకు అవకాశం ఉంటే కనుక కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అవకాశం లేని వాళ్ళు అంటే కొంతమందికి షుగర్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా నడవలేరు. సో అలా మీకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటే చెప్పులు వేసుకొని వెళ్ళవచ్చు. బట్ వీలుంటే ఈ మాసం మొత్తం కూడా ఏదో ఒక దేవాలయానికి ప్రతిరోజు కుదిరితే ఒకటే టైంలో దర్శనం చేసుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఒకటే టైంలో చేసుకోవడానికి కుదరలేదు, మీరు పొద్దున సాయంత్రము మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, సాయంత్రం అయితే మళ్ళీ స్నానం చేసి శుచిగానే వెళ్ళాలి దేవాలయానికి. ఉదయాన్నే అయితే స్నానం చేసి ఉదయాన్నే అయితే ఇంకా బెస్ట్. సో మీకు ఏ టైంలో కుదురుతుంది ఆ టైంలో మీరు దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పిన వీటిలో ఏదైనా చేసుకోవచ్చు, లేదా రోజు లలిత సహస్రనామం చదివినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీటిలో ఏదైనా చేసుకుంటే కనుక శనేశ్వరుడు మంచి ఫలితాల్ని ఇవ్వడానికి చాలా చక్కటి, అంటే ఇప్పుడు ఉన్న ఈ వక్రగతిలో ఉన్న శనేశ్వరుడు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అందరికీ కూడా అవకాశం చక్కగా ఉంటుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులను అనుసరించిన ఫలితాలు, అలాగే తదనుగుణంగా చేసుకోవాల్సిన పరిహారం. ఇలాగా మనందరం కూడా భగవత్కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా పరమశివుణ్ణి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.